హలో నమస్తే, అందరు బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా మేము కెనడాకి వెళ్ళిపోతున్నాము. ముందు వ్లాగ్లో చూపించినట్టు ఆ రోజు సత్యనారాయణ వ్రతం పొద్దున అయిపోయింది. మా అన్నయ్య ఈవినింగ్ ఉద్వాసం చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత మేము బయలుదేరాలి. అయితే ఆగస్టులో మేము బయలుదేరామండి. ఆగస్టులో మనకి రాఖీ పండుగ ఉంది కదా, అప్పటికి మేము ఉండలేము అని చెప్పేసి నేను మా అన్నయ్యకి ఇప్పుడే రాఖీలు కడుతున్నాను. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా పండు ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి రాఖీ కడుతుంది. ఎవ్రీ ఇయర్ ప్రతిసారి రాఖీకి అయితే విష్ చేసుకుంటారు, కానీ ఇది సెకండ్ టైం యాజ్ఞిక్ పండు ఇద్దరు కలిసి దగ్గర ఉన్నప్పుడు రాఖీ సెలబ్రేట్ చేసుకోవడం. అంటే ఇది ఆ రోజు రాఖీ కాదు, కానీ ఎలాగో ఆ మంత్లోనే కదా, ఇంకా దగ్గరలోనే ఉనింది పౌర్ణమి అయితే. బట్ మేము అంతవరకు ఉండలేము కాబట్టి కొంచెం అడ్వాన్స్గా కట్టేసుకున్నారంతే. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే అదే టైంలోనే మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా పండు రాఖీ కట్టేసింది. పండు ఒకటి వాళ్ళ తమ్మునికి రాఖీ కట్టలేదు, ఈవెన్ అబ్బు యాగ్నికి కూడా కట్టేసుకున్నారు. అదొక సరదా కదా ఈ వయసులో వాళ్ళకి. అండ్ ఈ బాండ్ వీళ్ళకి ఇలానే కంటిన్యూ అవ్వాలి లైఫ్ లాంగ్ అని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను. ఈ ఇండియా వెకేషన్లో ఫుల్గా ఎంజాయ్ చేసింది ఎవరు అంటే యాగ్నిక్ అబ్బునే అని చెప్పాలి. వాళ్ళు ఒక్క సెకండ్ కూడా ఇంట్లో ఉండకుండా తిరుగుతూనే ఉన్నారు ఊరంతా కూడా. వీళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా మిస్ అయిపోతారు, అది నాకు తెలుసు. నాకు యాగ్నిక్ కళ్ళల్లో అదైతే కనిపిస్తూనే ఉంది. పాపం మేము వచ్చేటప్పుడు అందరికంటే ఎక్కువ ఏడుపు కంట్రోల్ చేసుకోలేక ఎమోషనల్ అయింది మాత్రం మా యాగ్నిక్ అనే చెప్పాలి. వాడెంత మిస్ అయిపోతాడో వాడికంటే ఎక్కువ మేము కూడా మిస్ అయిపోతాం. మేము వెళ్ళే ప్రతిసారి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఒక కామన్ థింగ్. ఇది మీ అందరికీ కూడా తెలుసు. మా ఇంట్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్సే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాము. మేము ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతిసారి ఇంకా నెక్స్ట్ ఇయరే రావాలి అని ఖచ్చితంగా అనుకుంటూ ఉంటాం, కానీ ఏదో ఒక పనుల వలన దేనికో ఒక దాని వలన ఆగిపోతూ ఉంటుంది. అలానే ఈసారి కూడా అనుకున్నాము ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కూడా రావాలి అని. ఏం జరుగుతుందో చూద్దాం. ఈరోజు ఇంట్లో బంధువులు ఉండడం వలన ఎవరు రాలేకపోతున్నారు ఎయిర్పోర్ట్కి. అయితే మా అత్త కూడా రాలేకపోతున్నారు. మామూలుగా అయితే వచ్చేవాళ్ళు కదా, అమ్మ అత్త ఎవరు రాలేకపోతున్నారు. కానీ మా మామయ్య మా అన్నయ్య మాత్రం వస్తున్నారు. అది ఇంకొక 5-6 అవర్స్ టైం స్పెండ్ చేసే టైం ఉంటుందని హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ ఇలా రాకపోతే అదొక చిన్న బాధ అనిపిస్తుంది. వచ్చినా కూడా అక్కడ మ్యాక్సిమం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉండదు కదా. మేమైతే ఒక 3 అవర్స్ ముందే వెళ్ళాల్సి ఉంటుంది ఎయిర్పోర్ట్కి. ఇమిగ్రేషన్ అవన్నీ ఉంటాయి కాబట్టి పాపం వాళ్ళు కూడా అలసిపోతారు. మా యాగ్నిక్ ఫేస్ అయితే పాపం డల్ అయిపోయింది. నీ ఫోన్ ఉందామా? మొత్తానికి అందరికీ ఎమోషనల్ సెండ్ ఆఫ్ అయితే అయిపోయింది. నిజంగా ఎంత ఎమోషనల్గా అనిపించిందంటే
నేను కూడా ఏడ్చేసాను, నా వల్ల కాలేదు. నేను చాలా కంట్రోల్గా ఉంటాను జనరల్గా అయితే, ఎక్కువ ఏడిసే మళ్ళీ వాళ్ళు ఇంకా ఏడుస్తారేమో అని చెప్పేసి. బట్ ఈసారి నా వల్ల కాలేదు. అండ్ ఇంట్లో బంధువులంతా ఉండేసరికి వాళ్ళందరినీ వదిలిపెట్టి రావడం ఇంకొక బాధ. అన్ని ఎమోషన్స్ని క్యారీ చేస్తూ మేమైతే బెంగళూరు ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. మధ్యలో భోంచేసుకొని, అంటే మేము 6:30, 7 కంతా బయలుదేరుతాం కదా, కొంచెం లేట్గా తినేసి బయలుదేరదామని చెప్పేసి మధ్యలో భోంచేసి బయలుదేరామన్నమాట. మొత్తానికి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇంకా మా అన్నయ్య మా మామయ్య వచ్చారు అండ్ మా డ్రైవర్ వాళ్ళు వచ్చారు. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం దగ్గర నుంచి టోటల్ జర్నీ మాకు 36 అవర్స్ పట్టింది కెనడాకి ఇంటికి రీచ్ అయ్యేంత వరకు. మాకు ఆదోని టు బెంగళూరు మ్యాక్సిమం 6 to 7 అవర్స్ పడుతుంది. 6 అవర్స్ పడుతుంది అండి దగ్గర దగ్గర. బాయ్ 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 అన్న. మళ్ళీ ఎప్పుడు వచ్చేది? మళ్ళీ రా నెక్స్ట్ టైం తొందరగా, ఓకేనా? బాయ్. అన్నయ్యకి మామయ్యకి కూడా బాయ్ చెప్పేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇమిగ్రేషన్ చెక్-ఇన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్లైట్లో కూర్చున్నాక అమ్మయ్య అనిపించింది. ఎందుకంటే ఇక్కడ నుంచి మా ఫస్ట్ జర్నీ అమ్మయ్య ఏమనిపించలేదు, అమ్మో అని అనిపించింది. ఎందుకంటే చాలా ట్రావెల్ చేయాల్సి ఉంది. అంతసేపు ఫ్లైట్లో కూర్చోవాలి అంటే మామూలుగా ఉండదు. నాకు ఎప్పుడో కోరిక ఉంటుంది, అదే నా విషయం అనుకోండి, ఇది ఎప్పటికీ తీరని కోరిక. నాకేంటంటే ట్రావెల్ చేయడం అంటే అంత నచ్చదు. నేను ఏదైనా ప్లేస్ కోరుకుంటే ఇలా కళ్ళు మూసుకొని తెరిచే లోపు అక్కడ ఉంటే ఎంత బాగుంటుంది అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఇది అఫ్కోర్స్ ఎప్పటికీ జరగదు అనుకోండి. నాకు దేవుడు ప్రత్యక్షమై నీకు ఏమైనా కోరిక కావాలా అంటే నేను ఇది డెఫినెట్లీ మేము 3 ఫ్లైట్స్ మారాల్సి ఉంటుంది. బెంగళూరులో లగేజ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే తర్వాత మేము డైరెక్ట్ కెనడాలో మాంట్రియల్లో పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ఫ్లైట్ ఉంటుంది. ఆ ఫ్లైట్కి లగేజ్ అంతా హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ అక్కడ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది పంచాయతీ ఇదంతా. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే హాయిగా పడుకునేసాము. లాంగ్ ఫ్లైట్ అంతా కూడా మంచిగా ఫుడ్ పెట్టారు. ఫుడ్ కూడా మాకు ఈసారి ఉప్మా ఇడ్లీ వడ అవన్నీ పెట్టారనమాట, విత్ సాంబార్. భలే ఉండే. జనరల్గా నేను ఫ్లైట్లో ఫుడ్ అంత ఎక్కువగా ఇష్టపడను, ఎందుకో నాకు నచ్చదు ఆ స్మెల్ కూడా. బట్ ఈసారి బాగుంది. అదే కదా, నేను ఒక్క పీస్ తిన్నానా కానీ నాకు మసాలా కొట్టేసింది ఎందుకో. మసాలా ఫిలో. బెంగళూరు టు దోహా ఫస్ట్ ఫ్లైట్. దోహాలో దిగిన తర్వాత ఇక్కడ మనకి గోల్డ్ ఇలా షో పెట్టారనమాట. షో కాదు యాక్చువల్లీ, అదొక షాప్లో అండి. ఎంత బాగున్నాయో గోల్డ్ అయితే, నాకైతే తీసుకోవాలనిపించింది. ఇక్కడ డ్యూటీ ఫ్రీ కూడా ఉంటుంది కదా, కానీ మళ్ళీ ఎందుకో తీసుకోలేదు. ఇలా చూస్తూ ఉంటే ఇంత ఓపెన్గా పెట్టుంటే అసలు ఇది నిజమైన బంగారేనా అన్నట్టు ఉంది. కానీ అది నిజమైన బంగారే. ఎంతమంది చూస్తున్నారు. బ్యాంగిల్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, రింగ్స్, నెక్లెస్లు అన్నీ డిఫరెంట్గా బాగున్నాయి. మనకి అరబ్ కంట్రీస్లో కొంచెం తక్కువ పడుతుంది అంటారు కదా బంగారు. నాకు తెలిసి అంత తక్కువ ఏం పడదు. ఏమో అక్కడ ఉండే వాళ్ళు నాకు ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. మేబీ ఒక 1000-2000 అలా ఏమైనా తగ్గుతుందేమో అనుకుంటున్నాను నేను మ్యాక్స్. గోల్డ్ కూడా బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మంచిగా తీసుకోవచ్చు. నాలాంటి వాళ్ళకి అస్సలు తరంగా బార్గెనింగ్ స్కిల్సే లేవు నాకు, 0% అసలు. దోహా ఎయిర్పోర్ట్లో ఇది ఒక పెద్ద స్టాచ్యూ ఉన్నింది. మేము ఇక్కడ నుంచి లాంచ్కి వెళ్తున్నాము. మాకు దోహా టు మాంట్రియల్ వెళ్ళడానికి కొంచెం లే ఓవర్ టైం ఉన్నింది, ఒక 2-3 అవర్స్ ఉన్నింది. అంతసేపు ఏం చేస్తాము అని చెప్పేసి లాంచ్కి వెళ్ళాము. అక్కడ 2 hours సర్ప్రైజ్ మాకు ఉప్మా అండ్ సాంబార్ పెట్టారు, సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. దోహా ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉందంటే అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. మంచిగా గ్రీనరీ పెడతారు. లాంచ్కి మేము ఆ సైడ్ చూసాము, ఎంత గ్రీనిష్గా అనిపించిందో లాంచ్ సైడ్ కూర్చొని చూస్తూ ఉంటే. ఇక్కడ ఫుడ్ కానీ కాఫీ కానీ ఇలా తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అసలు కొన్ని లక్షల మంది ఎయిర్పోర్ట్లో రోజు తిరుగుతూనే ఉంటారు ట్రావెల్ చేయడానికి. ఎత్తుకో వద్దుకుంటే అక్కడ చూద్దాం పై, ఇంకా ఆ సైడ్ చూద్దాం పండి. ఫుడ్ ఏదో ఉన్నట్టు వద్దా కాన్ఫ్లెక్స్, డ్రైడ్ ఆప్రికాట్, గ్రానోలా అండ్ వాల్నట్. చాలే ఎక్కువ వద్దులే, రిస్క్ వద్దు. And that's sambar. Try చేద్దామా? అలా మన సాంబార్ లాగే ఉంది అబ్బు ఇది. అదండి సాంబార్ బాగుంది కదా.
ఉప్మాలో ఆనియన్స్, టొమాటోస్ అసలు ఏమీ లేవు తెలుసా. జస్ట్ కొంచెం క్యారెట్స్ అండ్ పీస్ యాడ్ చేశారంతే. అండ్ సాంబార్ బాగుంది. ఉప్మా సాంబార్ కాంబినేషన్ బాగుంది. ఆ తర్వాత ఒక చిన్న కేక్ ఆర్డర్ చేసాము. సమ్ బ్లూబెర్రీ కేక్, మలాయ్ కేక్ అనమాట. బ్లూబెర్రీ మలాయ్ కేక్ ఎంత బాగుందంటే సూపర్ ఉన్నింది. ఇదైతే మేము ఇంకొకటి కూడా ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఇది బాగుందని చెప్పేసి. అండ్ చాక్లెట్ కేక్ కూడా. రెండు చాలా బాగున్నాయి. మళ్ళీ ఎట్లాగో కెనడా వెళ్తే డైటింగ్, క్యాలరీస్ ఇవన్నీ కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడైతేనే బాగా ఎంజాయ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ ఈ లాంచ్లో మేము ఆర్డర్ చేసుకొని తిన్నాము. అసలు ఎక్సలెంట్గా అనిపించింది. ఒక 2 hours ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ చెక్-ఇన్ అవి ఉంటాయి ఇక్కడ. నార్మల్ చెక్-ఇన్ మనం నార్మల్గా ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా ఉంటాయి కదా. అవన్నీ అయిపోయిన తర్వాత మంచిగా మేము మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళి కూర్చున్నాము. ఇంకా అక్కడి నుంచి 13 hours ట్రావెల్ ఉంటుంది. బిజినెస్ క్లాస్ కాబట్టి ఈసారి లగేజ్ ఎక్కువ పెట్టుకునే ఆపర్చునిటీనే ఉంటుంది. కానీ మేము చాలా లగేజ్ ఇండియాలోనే మర్చిపోయి వచ్చాము. అదొక సాడ్ థింగ్. ఈసారి మేమైతే లూయి విటాన్ లాంజ్లో ఉన్నామన్నమాట. పోయినసారి కూడా అక్కడే ఉన్నాము. మామూలుగా ఎప్పుడు ఇండియా వెళ్ళాలన్నా ఇద్దరు దోహా ఆర్ దుబాయ్ ఈ 2 ఎయిర్పోర్ట్స్లో దిగుతూ ఉంటాం. అండ్ అన్నిటికంటే ఎక్కువ నేను ఫస్ట్ టైం వెళ్ళిండేది కూడా దోహా ఎయిర్పోర్ట్ త్రూనే వెళ్ళాను యూఎస్ఏకి. అండ్ ఈ ఎయిర్పోర్ట్లోనే ఒక 4-5 times దిగాను. కానీ ఎన్నిసార్లు చూసినా కూడా నేను మాత్రం ఎయిర్పోర్ట్లో టర్మినల్స్ కనుక్కోవాలంటే ఎప్పుడూ కన్ఫ్యూజ్ అయిపోతూనే ఉంటాను. ఒక్కదాన్ని వెళ్ళాలంటే నాకు అందుకే భయం, కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడ ఏమైపోతానని. కాకపోతే అక్కడ మనకి స్టాఫ్ ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదులేండి, హెల్ప్ చేస్తూనే ఉంటారు. ట్రైన్స్ ఎక్కాలి ఇదంటేనే కొంచెం భయం అనమాట, ఎక్కడ ఎక్కి ఎక్కడ దిగాలో అని చెప్పి. మా ఆయన ఉన్నారంటే నేను అలా బ్లైండ్గా వెళ్ళిపోతాను, అసలు కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాను. ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి తోకలాగా వెళ్తాను. అండ్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా ఫస్ట్ ఒక 2-3 hours మేల్కొని మూవీ చూసాను అదేదో. తర్వాత ఆ మూవీ అలానే ఆన్లో పెట్టేసి పడుకున్నాను. మళ్ళీ కాసేపటికి ఫ్రూట్స్ అవి తెచ్చిచ్చారు, అవి తిన్న తర్వాత మళ్ళీ పడుకున్నాను. అంతసేపు పడుకోవడమే సరిపోయిందనమాట. ఫ్రీగా కాలు చాపుకొని పడుకునేదే కదా, అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా పడుకున్నాను నిజం చెప్పాలంటే. ఎక్కువసేపు అబ్బునే మేల్కున్నాడు. కానీ లేచిన తర్వాత మనకి తీరా దిగే టైంలో ఒక 1-2 hours ఉంటుంది అనుకోండి దిగేటప్పుడు. అప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి ఇంకెప్పుడు దిగుతామా అని చెప్పి. అసలు ఫ్లైట్ కదిలినట్టు ఉండదు. అప్పుడెప్పుడో ఒక 2-3 రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అసలు వర్ణనాతీతం అది చెప్పాలంటే. అమ్మయ్య, మొత్తానికి మాంట్రియల్ ఎయిర్పోర్ట్లో అయితే దిగాము. అప్పుడే అయిపోలేదు మా జర్నీ. ఇక్కడ లేఓవర్ టైం ఒక 2-3 hours ఉన్నింది. మళ్ళీ ఇక్కడ నుంచి 2 hours మేము హాలిఫాక్స్ వెళ్ళడానికి, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి ఒక 20 minutes పడుతుంది. ఇంకా చాలా ట్రావెల్ చేయాల్సి ఉంది. అసలు మాకు మధ్యలో ఈ లేఓవర్ టైమ్స్ ఇవన్నీ హోల్ ట్రావెల్ ఆదోని నుంచి మా ఇంటికి హాలిఫాక్స్ చేరేంత వరకు కూడా మాకు 36 hours పైనే పట్టింది. ఫుల్ టయర్డ్ అయిపోయాము. అండ్ మధ్యలో లగేజ్ పిక్ చేసుకునేది ఉంటుంది. ఇక్కడ మాంట్రియల్లో పిక్ చేసుకొని అక్కడ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసి మళ్ళీ హాలిఫాక్స్లో పిక్ చేసుకొని అక్కడ క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మేము ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా 12:30 అయిపోయింది టైం. మాంట్రియల్లో అయితే మధ్యాహ్నానికి అంత ఆఫ్టర్నూన్కి అంతా దిగేసాము. చూస్తూ ఉండగానే హాలిఫాక్స్ దిగేసరికి చీకటి అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి 1 అవుతుందని నేను కూడా అనుకోలేదు, కానీ అలా అయిపోయింది. 3 ఫ్లైట్లు ఎక్కి దిగాము. మేము పిల్లలు ఫుడ్ ఎక్కువ తినరు అని చెప్పేసి మా అత్త హర్ని వాళ్ళు చపాతీ పొడి కూడా పెట్టించారనమాట. అవి తిన్నాము. పిల్లలైతే అవే ఎక్కువ తిన్నారు. వాళ్ళకి కూడా ఫ్లైట్ ఫుడ్ అంతగా నచ్చదనమాట, అందుకే అవి తిన్నారు లాంగ్ ఫ్లైట్లో. అండ్ మేము వచ్చే రోజేమో కొంచెం క్లౌడీగా ఉన్నింది, అందుకే ఫ్లైట్ కొంచెం సేపు డిలే కూడా అయింది. 1.5 hour ఏమో అలాగ డిలే అయింది. అదొక వెయిటింగ్ టైం. అమ్మ బాబాయ్, అసలు ఎందుకు వచ్చాంరా బాబు. అట్లీస్ట్ మాంట్రియల్లో దిగేంత వరకు కూడా ఒకేగా సాగింది. కానీ తీరా ఇంటికి దగ్గరికి వస్తున్నాం అనేసరికి మాలో ఎనర్జీ మొత్తం డ్రాప్ అవుతూ ఉన్నింది. మేమన్నా ఓకే, పిల్లలు అలా చేస్తుంటే ఇంకా పాపం అనిపించింది. కానీ మాకంటే వాళ్ళే ఎక్కువ కోఆపరేట్ చేశారు నిజం చెప్పాలంటే. వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళడానికి బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ లగేజ్ ఇక్కడ పిక్ చేసేసుకొని ఇక్కడ చాలా వెయిటింగ్ టైం ఉన్నింది తెలుసా. అంత త్వరగా ఏం రాలేదు లగేజ్. మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఎప్పుడు వస్తుందా అని చెప్పి. మొత్తానికి లగేజ్ అయితే వచ్చింది. అది పిక్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకున్నాక ఒక 30 minutes బయట వెయిట్ చేస్తే, అంటే నైట్ అయిపోయింది కదా, 12:30 అలా అయిపోయింది కదా. క్యాబ్స్ అవి రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది, సిటీలో నుంచి రావాలి కాబట్టి. సో క్యాబ్స్ అవన్నీ వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయ్యాము. మొత్తానికి మేము
మా ఇండియా ప్రయాణం అయితే ఇలా జరిగింది. ఇండియా టు కెనడా ప్రయాణం అయితే. హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకొక పెద్ద అప్డేట్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.